గేమ్ చేంజర్ సినిమా గురించి మోహన్ బాబు గారు మొన్న తిరుపతిలో తమ కాలేజీలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నప్పుడు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ సంక్రాంతికి ముందే వస్తున్న గేమ్ చేంజర్ చరణ్ బాబు నా బిడ్డలాంటోడు, నా కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇది మోహన్ బాబు గారి పార్ట్. ఇక చిరంజీవి గారి పార్ట్ నుంచి మనం చెప్పనక్కర్లేదు, సొంత కొడుకు కాబట్టి ఏదేదో పొగుడుకుంటాడు. కట్ చేస్తే సినిమా మీద నెగిటివ్గా ప్రచారం చేయడానికి ఒక టీం, ప్రత్యేకంగా ఒక టీము గ్యాదర్ అయ్యి కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుంది. ఆ టీం ఎవరిదై ఉంటుంది? రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ ఇచ్చినందుకు ఇప్పటికి కూడా ఇక్కడ దాకా ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కన్ఫర్మ్ అనుకుందాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ 100 మంది ఉంటే 50 మంది మెగా ఫ్యామిలీకి ఓకే పోనీలే అంతా ఒకటే కదా వాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా 50 మంది అలా కాదు. ఈ 50 మంది ఏం చేశారంటే ప్రతి థియేటర్లో ఒకడెళ్ళి సినిమా చూస్తాడు, ఇంకొకడు బయటే ఉంటాడు మొబైల్ పట్టుకొని, లేకుంటే ఏ యూట్యూబ్ ఛానల్లో రెడీగా పెట్టుకొని మైక్ సిద్ధంగా ఉంచుకుంటాడు. ఆ ఒకడెళ్ళి సినిమా చూసి రాగానే వాడు వీడి దగ్గరికి రావాలి కన్ఫామ్గా. వీడి దగ్గరికి వస్తున్నప్పుడే ఆ మైక్ పెట్టేసి సినిమా ఎలా ఉంది, రామ్ చరణ్ యాక్టింగ్ బొక్కలాగుందా, ఇలా తిక్క ప్రశ్నలు అడుగుతారు. సినిమా మీద నెగిటివ్గా ప్రచారం చేయాలంటే ముందే ప్లాన్ చేసుకున్న వీళ్ళు సినిమా అస్సలు బాగలేదు. శంకర్ సినిమా డైరెక్టర్గా ఇంకా పనికి రాడు, చెన్నైకి వెళ్ళి సాంబార్ వడ చేసుకొని తినాల్సిందే. రామ్ చరణ్ సినిమా జీవితానికి పులి స్టాప్ పెట్టాల్సిందే. ఇంకొకడు అంటాడు, దేనికన్నా ఈ గేదె మోకాలు వేసుకొని సినిమాల్లోకి వస్తారు అంటాడు. ఇది కాకుండా ఈ ట్రోల్స్, ఈ నెగిటివ్ టాక్స్ ఇవ్వడానికి పని కట్టుకొని మరి ఈ చేసే విస్తృత ప్రచారాలు కాకుండా రాజకీయంగా కూడా కొంతమంది చిరంజీవి గారు అంటే పడని వాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు కావాలని ప్రత్యేకంగా వైసీపీ వాళ్ళు వీళ్ళు కూడా పని కట్టుకొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాలో మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి, బొక్కలా ఉంది అంటూ నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఒక సినిమా గురించి ఇలా నెగిటివ్గా పబ్లిసిటీ ఇవ్వడం శుద్ధ దండగా. ఎందుకంటే సినిమా ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది. మిమ్మల్ని బేస్ చేసుకొని, మీరు చెప్పే మాటలు బేస్ చేసుకొని సినిమా చూడకుండా ఇంట్లో ఎవడు కూర్చోడు. డైరెక్టరు శంకర్ ఎవడో కాదు. కాబట్టి సినిమా బాగుంది, అందరూ చూడాలి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.